చింతకాయలు చింతకాయలు సీమ చింతకాయలు అండి. మంచి రుచిగా ఉంటాయి, తీసుకోండి సార్. సీమ చింతకాయలు అండి, రండి. అండి మార్కెట్లోకి సీమ చింతకాయలండి, గుబ్బకాయలు, పులు చింతకాయలు ఇట్టగడు పిలుస్తారండి. వచ్చేసినాయండి. ఇక తింటమే ఆలస్యం. ప్రకృతి మనకి మన ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అందిస్తుంటుందండి. అవి మనం కనిపెట్టి తింటూ ఉండాలండి. తింటే ఆరోగ్యం అండి, తినకపోతే అనారోగ్యం అండి. ఈ సీమ చింతకాయలండి మొదట ఇట్ట ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయండి. పోను పోను ఇట్ట గులాబీ రంగులో, ఊదా రంగు, బంగారు రంగులో ఇట్ట మారిపోతూ ఆ గుజ్జు కూడా చక్కగా ఇట్ట ఎర్ర కనిపిస్తుంటుందండి. చూసారా లోపల చక్కగా వెన్నుండల్లాగా ఎంత చక్కగా మిలమిల్లాడుతూ తెల్ల తెల్లగా ఉన్నాయో. చక్కగా ఇది ఇట్లా ఒలిచేసి ఈ నల్లటి గింజని పక్కన పడేసి తిన్నారనుకోండి, ఆహా టేస్ట్ అదురుసు. చక్కగా తీయగా వగరగా మంచి ఔషధ విలువలు కలిగిన ఈ పండుని ₹1 ఎక్కువ పెట్టినా సరే కొని తినేసేయాలండి. ఎంత చక్క జిలేబీ చుట్టల్లాగా మిలమిలా మెరిసిపోతున్నాయి చూడండి. ఏమండో పాత తరం వాళ్ళకి ఈ కాయల గురించి తెలుసు, కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్లకి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదండి. వాళ్ళకి చెప్పి చక్కగా ఈ కాయలు తినిపించండి సార్. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమండో ఈ కాయలు అదే సీమ చింతకాయలు ఎంత అందంగా ఉన్నాయా. దీని చెట్టు అంతా కూడా ముళ్ళుగా ఉంటుందండి. ఎక్కి కోయడం కష్టం. పాపం వాళ్ళు ఏదో రకంగా కోసి మనకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. పాపం వాళ్ళ దగ్గర కొని మనం వాళ్ళని ప్రోత్సహించాలండి. వాళ్ళకి ₹10 మిగులుతాయండి, మనకి మంచి ఆరోగ్యం అండి. కాబట్టి ఈరోజే మీరు మార్కెట్ వెళ్ళి ఈ సీమ చింతకాయలు కొని తినేయండి చెప్తా.